బాగా సోకులు పడుతున్నారు. ఏ అట్లా కాదే, రాత్రి ఏదో పురుగు పడినట్టుంది. అబ్బా ఓ అంత గీకినట్టు అయింది. ఏంది పురుగు మారిందా? నమ్ముమంటవా? నమ్ముమంటావా? అదే మాటనే నమ్మాలి. నీకు తెలియదా నేను ఇంత మంచాను? అబ్బా మంచోనివనే లగ్గం చేసుకున్నా. మరే సరే గాని వంట అయింది. వంట అయిందా? సరే తీసుకుపోయి కుడిదిగోళం లేపో. ఏంది నేను గింత కష్టపడాడితే కుడిగోళం లేయన్నా? అద్దద్దే, నువ్వు గోళం లేచినా కానీ నీ వంట ఆ బర్రె కూడా తింది. ఒక పని చేయి, మీ అమ్మా నాన్నకు ఫోన్ చేసి రమ్మా. ఎందుకు? నువ్వు వండిన వంట మీ వాళ్ళు పెంట లెక్క తింటారని. అంటే నా వంటలు పెంటనా? అవును పెంటనే. ఒక్కటన్నా మంచిగా వండుతావా? అది అంత గలీజ్ ఉంటుందా నీ వంటలు? చెయ్యి. అయితే తినకు. ఏ రోజు తిన్నా అని మొత్తం బయట తినబడుతుంది. ఇగో నువ్వు మంచి అండలేదు అనుకో, నేను మాత్రం నీకు విడాకులు ఇస్తా. అవునా? సరే మరి ఇచ్చుపా, పిలిపి నలుగురిని. ఎందుకు పిలుచుడు? విడాకులు ఇస్తా అంటే కదా, గుర్తుంది నేనా? కోటుకో అబ్బా, అక్కడ తీసుకుందాం. నలుగురితో పంచాయతీ పెట్టి నా ఇద్దరు తీద్దాం అనుకుంటావా? విడాకులు అంటే కోర్టు బీటు నడవది. ఈ పల్లెటూర్లలో గిట్లనే ఇస్తారు. 10 మందిని విలువ, నా తప్పేందో నీ తప్పేందో చెప్తారు. గప్పుడు రాసిద్దు ఇడుపుగా. అబ్బా ఇట్లా పంచాయతీ పెట్టి తిరిగినందుకే పెడతావు పంచాయతీ. నదిలో ఇగో నేను పోతాను పైలం. మరి ఎటు పోతున్నావు? అదే నా పని నేను పోతానే. మా షేడ్ ఫోన్ చేసిండు. మరి అండిందో తింటారు. నువ్వు తిను నా పెంట, నేను పోతాను. హలో, మా ఆయన ఇప్పుడే బయటకు వెళ్ళిండు. ఒక 10 నిమిషాల తర్వాత రా. ఇగో ఎవరు చూడకుండా చూసుకో. సరే. నువ్వు వచ్చిన పని కాని. సరేపా. నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా, పోయిగా. అప్పుడేనా? ఇంకొంచెం ఉంటాగానే. వద్దు, మా ఆయన వచ్చిన వస్తాడు. మధు నీకు ఒకటి చెప్పాలి. ఏంది? నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నేను వదిలి పోనే, నువ్వు నాకు కావాలి. ఈ పిచ్చి పిచ్చి పనులు సరేనా? సరే, ఏం ఫీల్ అవుతుంది? పోతుంది. మళ్ళీ కాల్ చేస్తా. సరే. అలాగే. అవునే, మొగవాళ్ళతో ఇట్లా మాట్లాడుతున్నావు, ఏమైంది? ఏం కాలే. చూస్తే కనబడుతుంది నీ ముఖంలో మాట పొక్క వేసుకొని. ఏమైనా చెప్పు కదా. ఏం కాలేదని చెప్తున్నా కదా, ఎందుకు కొరిస్తావు? మనకు అట్లా డల్గా ఉన్నావు.
వట్టిగాని ఏమైంది చెప్పు. బా ఏం కాలేదు, దండం పెడతా ఉప్పు కొరియకు నన్ను. సరే అన్నం తిన్నావా? తినలే. ఎందుకు? ఆకలి అయితే లేదు. అదే ఎందుకు? ఆకలి అయితే లేదు, ఆకలి అయితే తింటా కదా. సరే మా షేటు ఈ పక్కూరు పేరు రమ్మన్నాడు, టైం పడుతుంది, నువ్వు వేస్తా మరి. ఎప్పుడు ఊర్లో పండు తిరుగుడేనా, ఇంటికాడ ఉండు లేదా? అదే నా పనులు అట్లుంటే పనున్నప్పుడు చేసుకోవద్దా? అట్టికుంటే జీతం ఇస్తాడా? పని చేసుకోవద్దు ఇక నేను ఇంట్లోకి ఎట్లా వస్తుంది? సరే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు పో, చేసుకోపో పని. అంటే ఇప్పుడు నేను పనికి పోతా అంటే తిరిగినాడు ఏమవుతుంది నీకు? పనికే పో అయ్యా, పనికే పో. నేనేమంటే పో. నీకు ఇంట్లో ఉంటే ఏం తెలుస్తుంది నీకు? సరే మనం పోయేస్తా. సరే జాగ్రత్త మరి. అరే మామ, నీ లవర్తో నాకు ఎంజాయ్ చేపిస్తా అంటే గారా ఏమైందిరా? చేపిస్తా దాని మీద నాకు మోజు తీరినట్టే. ఆగురా, టైం ఉంది. అరే మామ, నువ్వు ఇట్లా చెప్పాడు మస్తు రోజులు అవుతుందిరా. నువ్వు తీసుకుపోయేలేదు వెళ్ళలేదు, నీ దోస్తానికి కట్టిపోయారు ఇక ఇట్లా అయితే. తీసుకపోతా మామ, జరాగు ఆగుతుందని ఫోన్ చేస్తాం. వీడు మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తుండే అసలు? నా జీవితం వీని చేతుల్లో ఇరుక్కుపోయినట్టు అయింది. ఛీ, ఏం చేయాలి ఇప్పుడు? ఫోన్లో ఆడితే మళ్ళీ ఏమంటాడో ఏందో. చెప్పు. ఏంది మాధు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? ఏందో చెప్పు తొందరా. తొందర ఏంటా, నాకు నీతో ఫోన్ మాట్లాడాలనిపిస్తుంది. మా ఆయన అత్తడు, ఏంటిదో చెప్పు. మధు, నేను ఉండలేకపోతున్నాయి. మనం కలిసిన రోజులే గుర్తొస్తున్నాయి తెలుసా. మళ్ళీ కలుద్దామే. చెప్పు, ఎప్పుడు కలుద్దాం చెప్పు నాకు. అరే నీకు చెప్తినత్తలేదా? నువ్వు ప్రతిసారి నాకు ఫోన్ చేసి నా పానం తీయకు. ఫోన్ పెట్టే. ఏంటిది, నేను ఇంత ప్రేమ మాట్లాడితే గింత గించుకుంటున్నావు? రావాలా మీ ఇంటికి ఇప్పుడు? వద్దు, నువ్వు అంత పని చేయకు. సరే ఏంటో చెప్పు. ఏం లేదు, చిన్న సాయం కావాలి. సహాయమా? ఏంటిది అది? డబ్బులా? డబ్బులైతే నా దగ్గర ₹1 లేదు. చిచి, నీ దగ్గర డబ్బులు తీసుకుంటానా? ఆల్రెడీ మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా. వాడు మన వీడియో చూసినప్పటి నుంచి నాకు డబ్బులు ఏమొద్దు, మదే కావాలంటుండు. వీడియోనా? భయపడకు మధు, నేను ఎవరికి చెప్పాను. ఏం వీడియో? ఎప్పుడు చూసినావు నువ్వు? నువ్వు ఇట్లా ఏతావు నేను అసలు అనుకోలేదు తెలుసా. భయపడకు మధు, నేను ఎవరికి చెప్పాను. ఎందుకంటే నువ్వు నేను చెప్పిన మాట ఏంటో నాకు తెలుసు. చెప్పు, మా ఫ్రెండ్ అని ఎప్పుడు రమ్మంటావు? నీకు దండం పెడతాను, నన్ను వదిలేయి. మా ఆయనకు తెలిస్తే నన్ను చంపి అతను చచ్చిపోతాడు. అవన్నీ నాకు చెప్పకు. నేను చెప్పింది వింటావా లేదా? మన వీడియోలన్నీ మీ ఆయన ఫోన్కు పంపిస్తా నేను చెప్పింది వినకుంటే. వద్దొద్దు, నువ్వు అంత పని చేయకు. 2 నిమిషాల టైం విని మళ్ళీ ఫోన్ చేస్తా నీకు. సరే, తొందరగా ఫోన్ చేయి, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తా. అరే మా సూపర్ సెట్ చేసినవరా. అరే నేను సెట్ చేయనారా, నువ్వు నా జాన్ జిగిర్రా. దోస్తురా. సరే మామ, సెట్ చేస్తే కానీ మరి మంది తీసుకుండే. ఏ ఫుల్ మావా నీకు, నువ్వు ఇంత మంచి త్యాగం చేసినావు, ఇంత మంచి సెట్ చేసినావు, నీకు తీసుకున్నారా? నాకు స్ట్రాంగ్ కాటనే కావాలి.
ఈ లైట్లు తీసుకున్నానుకో నీకు ఆయన సెట్ చేయ ముందు చెప్తున్నా. ఏ పామా నీకన్నా ఎక్కువనా అని సెడి ఎద్దు పా తీసుకుంటామా నీకు పోదాం పోదాం. దోస్తురా ఫోన్ చేస్తా అన్న రావురా, అందుకే వెయిట్ చేస్తా. ఏడుకోదాం మరి. ఫస్ట్ కాటన్ తీసుకుందాం. మరి మంచి ఇంకేంది మరి? మంచిగా ఏం తీసుకుంటావు? ఏదో తీసుకుందాం పారా. నువ్వైతే దాన్ని ఫస్ట్ లైన్ చేయాలరా. పోదాం పారా. అవతలేదు ఆపుకోరా, ఇప్పుడు ఆగకుండా తరగా ఆడికి అయినా ఇంకేం చేస్తావు చెప్పు. తెలియదురా చేస్తారా నువ్వు పారా. ఫస్ట్ ఏం చేస్తావు? పోదాం పారా. ఆగుతలేదు మొత్తం పొంగు మీద ఉన్నట్టు నువ్వు. ఇంత మంచి వేసినాక ఏడా అవుతుంది నాకు అస్సలు అవుతలేదురా. రాజా అరే ఆగురా. అరే ఎప్పుడే చెప్తారు ఇంకా ఇప్పుడే చేస్తాను ఇక. అలా మూడు ఉంటారా, నీకేం తెలుసు దాన్ని సెట్ చేయాలంటే ఎంత కష్టం అనుకున్నావు. నువ్వు సిటీ చెప్తావా యారా, నువ్వు నాకు తెలుసురా. వచ్చేది అనుకున్నా. ఓకేరా, అందుకే నువ్వు నా దోస్తురా. మాటలకు తక్కువ లేదు. సరే అని పంప అవన్నీ అది అని పంప నైనా చేద్దాం. ఫస్ట్ ఎటు ఫస్ట్ వైన్స్ పోదాం, కాటన్ తీసుకుందాం, కిలో చికెన్ చెప్పు, అక్కడ ఊకొని తాగుదాం. అది ఫోన్ చేస్తుంది వరదాకి మనం వేసే వరకు అది ఫోన్ చేస్తుంది, అప్పుడు మనం అడిగచ్చు అంతే. అందుకేరా తెలుసు మా ఇట్లా ఇంత టాలెంట్ లైన్ ఉంటుంది. అబ్బా ఈ బయట బిర్యానీ కడపని దుబ్బే. దీనికన్నా ఇంట్లో ఏం తినడు. దీనికి మళ్ళీ ఏమైంది? మధు, ఏ మధు ఏమైంది సైలెంట్గా ఉన్నావు? అప్పచ్చలు చూస్తున్నా, ఏమైంది నీకు అసలు? ఏమైంది? నాకు ఏం కాలేదు. నువ్వెప్పుడు వచ్చినావు? నేను వచ్చి మస్తు సేపు అవుతుంది కానీ నువ్వే ఏం చెప్తలేవే. అసలు నీకు ఏమైంది? ఏం కాలేదు, కొద్దిగా తలకాయ నొస్తుంది అంతే. పా అన్నం తిందు. తినుడా? అబ్బా బయట ఇంతమంది బిర్యానీ తిన్నని నాతోడు కాదు కానీ మధు, మా చేటు వేరే ఊరు పోయి పైసలు వసూలు చేయమన్నాడు. ఒకసారి నేను పోయేస్తాం, అది లేట్ అయితే కావచ్చు, నువ్వు తిని పడుకో సరేనా? అబ్బా మళ్ళేటు పొద్దుగాల నుంచి గిదే తిరుగుడా, ఒక్క నిమిషం కూడా ఇంటికాడ ఉండవా? నువ్వు పెట్టుకోవడం అవసరం లేదు, ఉండు. అట్లా కాదే, ఇంకొక 2 రోజులు అయితే జీతం ఇస్తాను అనుకున్నాడు. ఈ టైంలో ఇటు కూడా అని చెప్తే మళ్ళీ కోపానికి వస్తాడే. అర్థం చేసుకో, నువ్వేం భయపడకు, నేను మళ్ళా రానా? నా భయం మీరు పోయినందుకు కాదు, మీరు పోతే వాళ్ళు అత్తరని నా భయం. ఏమైంది నీకు? మళ్ళీ బీరిపోయాను. ఏం చూస్తాను? ఫోన్ లిఫ్ట్ ఇవ్వలాళ్ళు ఎవరు లేరు, రీఛార్జ్ కోసం అని ఎత్తులు. అవునా? ఫోన్ లిఫ్ట్ చేస్తలేదురా. అరే ఎంతసేపు అని ఉంటావురా? లోపల కంప డైరెక్ట్. అరే అలా ఆయన ఉన్నాడు కావచ్చురా, ఆ స్కూటీ కూడా ఉంది, మన ప్రాబ్లం అవుతుంది. అరే సరే దిగు పంప. అరే ఒక పని చేద్దాం, గడువై దాక్కుందాం, అడికెళ్ళి చూద్దాం ఉన్నాడా లేడా అని. సరేనా? శిల్ప సరే నేను పోతాం. మరి రాంగ్ ఇంట్లోకి ఏమన్నా దేవన్నా? ఏమద్దు, అన్నున్న ఇంట్లో. సరేనా? మరి పోయేస్తా, జాగ్రత్త. సరేనా? సరే.
అసలేంది మీరు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చిర్రు? భయపడకు భయపడకు, మీ ఆయన చూస్తే లోపలికి వచ్చిన. అరే ఏం వీడియో తీసినావు నువ్వు? ఆ? ఏం వీడియో తీసినావు? ఏం వీడియోనా? మనం కలుసుకున్నాం కదా, గా వీడియోనే తీసిన. ఒరి దుర్మార్గుడా, నువ్వు ఇంత మోసం చేద్దామని నేను అనుకోలేదు. ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటున్నావు? అరే ఆ వీడియో డిలీట్ అయ్యి ఫస్ట్ డిలీట్ చేయి. చేస్తా చేస్తా, చెప్పిన కదా మా ఫ్రెండ్ వచ్చిండు దా. లేదు, ముందు నువ్వు వీడియోలన్నీ డిలీట్ చేయి, ఆ తర్వాత ఆలోచిస్తా. అవునా, వీడియో డిలీట్ చేయనా? వీడియో డిలీట్ చేసినాక రాను అంటే అప్పుడు ఏంది? అత్తవా రావా? వీడియో మీ ఆయనకు పంపన్నా? చేనా మీ ఆయనకు పంపన్నా? పాతు ప్లీజ్ ప్లీజ్ దండం పెడతా. సరేపా. నర్రా చూస్తావు ఇవరా, ఇదేనారా? ఎక్కడుంది ఇది? ఈ రూమ్ లో కూడా లేదు, వంట రూమ్ లో కూడా లేనట్టుంది. ఈ రూమ్ లో ఉన్నదా?